23వ చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారు కావలెనని తండ్రి కోరుచున్నాడు. పరలోకమందున్న తండ్రి ఏమి కోరుచున్నాడంటే, అట్టివారనగా ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించువారు కావాలని కోరుచున్నాడు. చున్నాడన్న దగ్గర మూల భాషలో ఒక్కటైన ఇంకేసి ఒక మాట ఉంది, వెదకుచున్నాడు. దేవుడు ఎవరు ఆయనను ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయముతో ఆరాధించాలో అట్టి వారిని తండ్రి కోరుచున్నాడని యేసు ప్రభువారే మాట్లాడి 24లో అన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనను. అందుకొరకు దేవుడు మనలను కోరినదేంటంటే ఆరాధన కోరాడు. ఆరాధన అనగా దేవుని పూజించుట, ఆయనను ఘనపరచుట ఆరాధన. ఆత్మతో ఆరాధించాలి. అందుకని మత్తయి సువార్త 2వ అధ్యాయములో మనం చూస్తూ వచ్చాం. తూర్పు దేశపు జ్ఞానులంట ఆ నక్షత్రమును చూచి ఆనంద భరితులయ్యారంట. వారు ఆ నక్షత్రమును చూడగానే ఎలా ఉన్నారంటే ఆనంద భరితులయ్యారంటే, ఆనంద భరితులంటే హృదయములో ఆనందాన్ని కలిగించింది. ఆ శిశువును చూడగానే వారికి ఏమి కలిగిందంటే ఆనందం, అత్యానంద భరితులు. అంటే హృదయము ఆనందముతో నింపబడినది కాబట్టి వారు శిశువును పూజించారు కదా. వారి పెట్టెలు విప్పి అంటే ఏమి ఇచ్చారు? ఆయనకు బంగారము సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకగా సమర్పించారు. అది యథార్థమైన ఆరాధన. అది తండ్రి కోరిన ఆరాధన. అంటే హృదయము అత్యానంద భరితులయ్యారు. ఆయనకు సమర్పణతో ఆరాధించారు. బంగారము సాంబ్రాణి బోళం అంటే ఆ శిశువైన యేసుక్రీస్తు వారు వారికి ఎందుకు అత్యానంద భరితులయ్యారంటే ఆ శిశువును చూడగానే వారు భవిష్యత్తు జ్ఞానముతో దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి శిశువు చేయబోతున్న కార్యాలు వారి హృదయాల్లో వారిని అత్యానంద భరితులుగా చేశారు కదా. అందుకనే వారు బంగారము సాంబ్రాణి బోళమును ఆయనకు ఎందుకు సమర్పించారంటే, బంగారం అనగా అధికారము, రాజరకం. ఈయనెవరంటే అధికారము గల రాజు. ఈయన రాజు, సర్వ మానవులకు ఈయన రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని వారు బంగారమును వారికి సమర్పించారు. రెండవది సాంబ్రాణి అనగా యాజకత్వం. ఆ శిశువును చూడగానే వారికి వచ్చిన తలంపులు ఏంటంటే, ఈయన నిజముగా ఎవరంటే యాజకుడు, ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకులందరూ కూడా ఒకరి తరువాత ఒకరు గతించిపోతారు, కానీ
ఈ ప్రధాన యాజకుడు నిత్యము నిరంతరము కూడా ఈయన యాజకత్వము నిలిచి ఉంటుంది అని వారు యథార్థమైన హృదయముతో దేవుని ఆరాధించారు. మూడవ వస్తువు ఏంటంటే, బోళమనగా చేదు. చేదనగా అర్థం ఏంటంటే ఆయన శిలువ శ్రమలను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈయన అనేకుల పాప భారమును భరించబోతున్నాడు. శిలువలో ఆయన సర్వ మానవాళి కొరకై శ్రమ పొందబోతున్నాడు. శిలువలో ఆయన సర్వ మానవాళి నిమిత్తమై తన ప్రాణమును అర్పిస్తాడు. ఆయన శిలువలో చేసినటువంటి విమోచన ద్వారా సర్వ మానవాళికి గొప్ప రక్షణ కలుగుతున్నది. లోకములో ఉన్న వారి శ్రమలన్నీ కూడా ఈయనే భరించాడు అని వారు ఆయనకు బోళమును అర్పించారు. ఎలా అర్పించారంటే వారు ఏ విధంగా అత్యానంద భరితులయ్యారు. ఇవి తండ్రికి అర్పించారు. కాబట్టి మనం కూడా ఈ సమయంలో కొన్ని తలంపులు దేవుని వాక్యములో మనం చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యములో మనం కీర్తన 65వ కీర్తన 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. 65వ కీర్తన 1, 2, 3, 4 వచనాలు మార్చి మనం చదువుకుందాం. నేను ఒక వచనం తర్వాత మీరు అలా చదువుకుందాము. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. చదవండి. నీ వద్దకు వచ్చెదరు, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనవి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. 4, నీ అనుసరించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్న ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. చాలు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రభువా, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఘనమైన మీ నామమునే ఎంతో కీర్తిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా మేమంతా కలిసి పాటలు పాడుకోవటానికి ప్రభువా మీరు ఎంతో సహాయపడ్డారు. అందుకు స్తుతిస్తూ ఉన్నాము. మీ నామమును ఎంతో ఘనపరుస్తూ ఉన్నాం. మరలా తండ్రి, మేము నిన్ను ఆరాధించాలి కనుక మీరు మాకిచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. 65వ కీర్తనలో నుండి ఆత్మీయమైన సంగతులు, ఆత్మీయమైన సత్యాలు, ఆరాధనకు కావలసినటువంటి తలంపులు మాకందరికీ మీరు అనుగ్రహించండి. ప్రభువా, నిలబడుచున్న నీ దాసుడను నేను కేవలం నిష్ప్రయోజకుడను, ఎన్నిక లేనివాడను. నీవే నీ దాసుని ఆత్మతో నింపి మాకందరికీ కావలసిన ఆరాధన కొరకైన వర్తమానము మీరు అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా చాలామంది రావాలి, వారందరినీ కూడా నడిపించండి. మీ కార్యము జరిగించండి. శత్రువుకి ఎక్కడ లేశమైన స్థానము లేకుండా చేసి ప్రభువా మీరే మహిమ కలిగించుకోమని ప్రార్థిస్తూ నీ సహాయమునే కోరుతూ
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో హృదయమారా ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 65వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. అంటే అన్నీ కూడా ప్రాముఖ్యమైన కీర్తనలు కావా అని మనకు ఆలోచన రావచ్చు. అన్ని కీర్తనలే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి అక్షరము కూడా మనకు ఆత్మీయమైన సత్యాలు మనకు నేర్పిస్తుంది, ప్రతి అక్షరము కూడా. అందుకని యేసుప్రభు అన్నాడు, భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ నా మాటలు ఏ మాత్రము కూడా గతించిపో. ధర్మశాస్త్రమైన ఒక సున్నా పొల్లు కూడా తప్పిపోదని కూడా యేసుప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు. అందుకొరకై మనం చదివిన 65వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రధాన గాయకునికి దావీదు కీర్తన గీతం. ఎవరి ఈ కీర్తన వ్రాసి పాడారంటే దావీదు రాజు ఈ కీర్తనను. అంటే ఆయన ఎవరంటే ప్రధాన గాయకుడు. దావీదు గాయకుడు. దావీదు వాయిద్యమును కూడా ఇంపుగా సొంపుగా వాయించగలవాడు. దావీదు ఆయన కీర్తనలన్నీ కూడా తాను వ్రాసి తానే ఈ కీర్తనలన్నీ కూడా మరి తంతి వాయిద్యములతో తాను పాడినట్లుగా లేఖనాల్లో మనం కీర్తనలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 65వ కీర్తనలో మనం చూస్తే మొదటి వచనములన్నాడు, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే అన్నాడు. అంటే కింద ఏమన్నాడు మూల భాషలంటే స్తుతి నీకు తగినది. ప్రపంచములో ఏ వ్యక్తి కూడా స్తుతికి యోగ్యుడు కాదు. అంటే ఘనపరచటానికి యోగ్యుడు కారు. మనం అనుకుంటాం రాజకీయంగా ఎంతోమంది రాజకీయ పరముగా ఎంతోమందిని మరి ఘనపరుస్తున్నారు, వారికి ఆర్భాటముతో వారిని వెంబడిస్తున్నారు. వారు వస్తుంటే వాయిద్య ధ్వనులతో వారిని ఎదురెళ్ళిపోతున్నారు అని అనుకొనవచ్చు. అవి తాత్కాలికమైనవే. ఏవి? లోక సంబంధమైనటువంటివన్నీ కూడా ఎంతటి గనుడైన లోకములో ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాడైనా కానీ తాను స్తుతికి తగినవాడు కాదు. ఆ కొంతసేపే కానీ తాను తరువాత అంతము వరకు స్తుతికి తగినవాడు కాదని దావీదు అంటున్నాడు. ఎందుకంటే ఆయన కూడా రాజే కదా. దావీదు కూడా ఎవరంటే రాజు. 12 గోత్రముల వారికి ఆయన రాజు, మహారాజు అయినటువంటి దావీదు తాను ఏమి అంటున్నాడంటే స్తుతి నీకు తగినది. నేను రాజునే కానీ నీవిస్తేనే నాకు ఈ పదవి వచ్చింది, లేకుంటే నాకు ఈ పదవి రాదయ్యా. ఇచ్చిన నీవు ఘనుడవు, నీవు నిరంతరము కూడా ఉన్నవాడవు అనువాడవు. నేనైతే తాత్కాలికము కొంతకాలమే భూమి మీద ఉంటాను అని దావీదు అంటాడు. 31వ కీర్తనలు అంటాడు, నా కాలగతులన్నీ కూడా నీ వశములో ఉన్నవి కదా. ఇంకంటాడు, నేను ఓటికుండ వంటి వాడినైతినంటాడు 31వ కీర్తనలోనే. కాబట్టి దావీదు కూడా ఎవరిని ఘనపరుస్తున్నాడంటే పరలోకమందున్న తండ్రిని దావీదు కూడా
ఘనపరుస్తున్నాడు. అందుకన్నాడు, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, అంటే స్తుతి నీకు తగినది. అందుకే మనం ముందే మాట్లాడాం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్టి ఆరాధనే తండ్రి కోరుచున్నాడు, యథార్థముగా ఆరాధన కోరుచున్నాడు. కాబట్టి ఈ భాగములో మనం చూస్తుంటే నీకు స్తుతి చెల్లించుటే, దాని కింద అన్నాడు నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది అన్నాడు. అందుకే ఎవరంటే మన దేవుడు స్తుతికి యోగ్యుడు, స్తుతి గీతములకు పాత్రుడైన దేవుడు, నిత్యము నిరంతరము ఉన్న దేవుడు, ఆది అంతమైన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఆయన నిరంతరం ఉండువాడు. కాబట్టి ఆయనకు మాత్రమే స్తుతి ఆయనకే తగినది. కానీ లోకములో ఎవ్వరు కూడా ఘనపరచబడవలసిన వారు లేరు. అయితే మరొక మాట మనం చూస్తే కీర్తన 3 భాగాలుగా ధ్యానించవచ్చు. మొదటి భాగము 1 నుండి 4 వచనాలలో ఆరాధన మనకు కనిపిస్తుంది. ఆరాధన, దేవుని మందిరము, ఇవి మొదటి 4 వచనాలలో మనకు కనిపిస్తున్నాయి. 4 నుండి 8 వచనాలలో ఆయన బలమైన కార్యములు కనిపిస్తున్నాయి. 9 నుండి 13 వచనాల్లో ఆయన అద్భుతమైన శక్తి కార్యాలు ఆయన కనిపిస్తున్న 3 భాగాలుగా మనం ధ్యానించవచ్చు. అయితే మనం మొదటి భాగములో ఆయనను ఆరాధించుట, ఆయన మందిరం యొక్క సమృద్ధి గురించి దావీదు మాట్లాడుతూ వచ్చాడు, ఆయనను గణపరిచాడు. అందుకే చూడండి 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి అంటున్నాడు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనవి అంటున్నాడు. అంటే ఎంత భరించలేమంటాం. కొన్నిసార్లు బాధలో ఏమంటామంటే, అబ్బాయి బాధ నేను భరించలేను. ఒకవేళ హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో వస్తున్న బాధను బట్టి డాక్టర్ గారితో అంటాం, ఏమంటారు? ఈ బాధ నేను భరించలేకపోతున్నానయ్యా, నా ప్రాణం పోయే మందు ఏదన్నా ఇవ్వు అంటాం కదా. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, వెంటనే ఈ ప్రాణము పోయేటువంటి ఏదైనా మందు ఉంటే అని అంటాం ఆ బాధలు. అలానే దావీదు జీవితంలో కూడా ఏమంటున్నాడంటే, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివంట. అంటే దావీదే కాదు, మనందరి మీద మోపబడిన దోషములు అలాంటివంట, భరింపజాలనివి అంటున్నాం. మనం కూడా మన గురించి కూడా దావీదు అంటున్నాడు. ఎందుకంటే మనమందరం ఎవరమంటే మనమందరం కూడా పాపులమే కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. కాబట్టి మనం అందరము కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామంటే దావీదు అన్నట్టు, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, అంటే నేను వాటి బాధను భరించలేకపోతున్నాను అంటున్నాడు. అయితే ఎందుకు వాటిని భరించలేకపోతున్నాడంటే, అంత బాధకరమైనవి దోషాల్లో ఏమున్నావో బైబిల్లో కొన్ని మాటలు మనము చూద్దాం. భరింపజాలనివని దావీదు అంటున్నాడంటే అంత కఠినమైనవా దోషములు, అంత బాధకరమైన దోషములు. వాటిని మనము బైబిల్లో కొన్ని సందర్భాలు
మనము కూడా నేర్చుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయములో ఎజ్రా అంటున్నాడు. 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. నా దేవా నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చింపబడి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయినవంట కదా. దోషములు అంటున్నాడు ఎజ్రా అంటున్నాడు మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవన్నాడు. అంటే దోషములు ఎలా ఉన్నవంటే మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. ఎంత గొప్పవో చూడు. అందుకే దావీదు అన్నాడు, నేను భరింపజాలని అంటున్నాడు. అంటే తలకు పైగా హెచ్చించబడి ఉన్నవంటే ఆ బరువు భారాన్ని మేము మోయలేకపోతున్నాము. మా దోషములు అవేం చేశాయంట, మా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి అన్నాడు. పిల్లరా, అందుకొరకే దోషములు ఎలాంటివంటే భరింపజాలనవని దావీదు ఎందుకు అంటున్నాడంటే అవి తలలకు పైగా హెచ్చి ఉన్నవంట. అంత భారాన్ని, అంత భారముగా ఉన్నవని ఎజ్రా కూడా తాను అనుభవ జీవితంలో తాను దేవుని సన్నిధిలో తనను తాను దేవుని సన్నిధిలో క్షమాపణ కోరినట్లుగా ఈ భాగములో మనము చూస్తూ ఉన్నాం. అందుకొరకై మొదటి తలంపు ఎలాంటివి దోషములంటే తలలకు పైగా హెచ్చి ఉన్నవి. రెండవ చూద్దాం. ఏబు గ్రంథం 22వ అధ్యాయము, ఏబు గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏబు గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. చూడండి, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా. దోషాలు ఎలాంటివంట, మితిలేనివి అంటే అందకుండా, మితిలేనివంటే ఎంతో గొప్పవని కూడా మనము తలంచవచ్చు. మితిలేనటువంటి దేవుని ప్రేమ మితిలేనిది అంటే ఎంతో గొప్పది. అలానే దోషములు కూడా అంటున్నాడు ఎలీఫాజ్ అంటున్నాడు కదా. దోషాలు ఎలాంటివంట, మితిలేనివంటే గొప్పవి దోషములు. ఒకటి, దోషాలు ఎలాంటివంట, తలలకు పైగా హెచ్చించబడి ఉన్నాయి. రెండవది అవి ఎలాంటివంటే దోషములు మితిలేనివంటే ఎంతో గొప్పవి. తర్వాత మాట చదువుకొని దేవుని వాక్యములో చూడండి, కీర్తన 38వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 38 4వ వచనం. నా దోషములు నా తల మీదిగా పొర్లి ఉన్నవంట కదా. దోషములు ఎలా ఉన్నవంటే నా తల మీదిగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవంట. ఎంత భారమైనవో చూడు. దోషములు అనగానే ఏమేమో తలంచుకుంటుంటాము, కానీ వాటిలో ఉన్న భారము, వాటిలో ఉన్న వేదన, వాటిలో ఉన్నటువంటి కష్టం దావీదు గ్రహించాడు కాబట్టే మా దోషములు మేము భరించజాలని అంటున్నాడు. ఎందుకంటే దోషములు తలలకు పైగా హెచ్చి ఉన్నవి,
దోషములు మితిలేనివిగా ఉన్నవి. ఇక్కడ దోషములు ఎలాంటివంటే తల మీదిగా పొర్లినవి. ఎందుకంటే అంత పొర్లినవి కాబట్టి అవి మోయలేని భారము వలె నా మీద మోపబడి ఉన్నవి అన్నాడు. కాబట్టి 3 తలంపులు చూస్తూ వచ్చాం. 4వ మాట మనం చదువుకొని చూడండి. దోషములు ఎంత భారమైనవో బైబిల్లో మనం చదువుకుందాం. చూడండి 40వ కీర్తన 12వ వచనం. కీర్తన 40 12వ వచనం చూడండి. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోయాడంట. దోషాలు ఏం చేస్తున్నాయి? తరుముతున్నాయి కదా. పాపాలే మళ్ళీ తరుముకుంటూ పోతాయంట. అందుకనే దావీదన్నాడు, దోషములంట నా దోషములు నన్ను తరిమి పట్టుకుంటున్నాయి. మన దోషములే మనల్ని తరుముకుంటూ పోతాయంట, అవే పట్టుకుంటాయి. అందుకన్నాడు, తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. ఇంకేమన్నాడు? లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, దోషములు ఎలాంటివో మనం చూస్తున్నాం. అందుకే దావీదు ఇవన్నీ కూడా గ్రహించి ఒక్క మాట ఏమన్నాడంటే అవి భరింపజాలని అన్నాడు. ఎందుకు భరింపలేవంటే మొదటి తలంపులు ఏం చూసామంటే తలలకు పైగా హెచ్చించబడి ఉన్నాయి, 2వది మితిలేనివి, 3వది తల మీదిగా పొర్లి పారినవి, 4వది తరిమి పట్టుకుంటున్నాయి. తర్వాత మా చదువుకుందాం. నేను వాక్యంలోనే చూడండి మరొక మాట. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఇర్మీయా గ్రంథం 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. చూసారా, ఇర్మీయా అంటున్నాడు కదా, మీ దోషములంట వాటి క్రమాన్ని త్రిప్పివేశాయి కదా. ప్రకృతి ఇలా కావటానికి ఎవరు కారకులంటే మనమే కారకులం. ఏదేను తోటలో ఆదాము హవ్వలు ఎంత ఆనందముతో వారు సంచరించి, ఎంత ఆనందముతో తండ్రితో వారు సహవాసము చేశారు. అయితే ఎప్పుడైతే వారు ఆజ్ఞ అతిక్రమించి వారు దేవుని ఆజ్ఞ అతిక్రమించారో ప్రకృతి అంతా కూడా ఏమైపోయింది? తారుమారైపోయినది. ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు కదా, ప్రకృతే మారిపోయినది. అంటే దోషాలు ఏం చేశాడు? క్రమాన్ని త్రిప్పివేశాడు. దైవ క్రమాన్ని త్రిప్పివేయటానికి కారణం ఏంటంటే మన దోషములేనంట. ఋతువులను మార్చివేస్తున్నాయంట. వర్షములు కురవకుండా ఆటంకపరుస్తుంది అంటే మన దోషములే. అందుకొరకే అంటున్నాడు ఇర్మీయా భక్తుడు అంటున్నాడు. మళ్ళీ చదువుకుందాం 5వ వచనం. మీ దోషములు, ఇంకా వాటిని మనం బాగా తెలుసుకోవాలంటే 24 చదువుకుందాం. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి యుందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారమును ఆయన మనకు రప్పించునని మన మనసులో అనుకొనరంట. అందుకన్నాడు,
మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. అందుకే దావీదు తన అనుభవ జీవితంలో ఒక్క మాట ఏంటంటే, దోషములంట భరింపజాలనవి, అవి భరింపజాలనవి, ఆ బాధను నేను భరించలేకపోతున్నానని దావీదు 65వ కీర్తనలో 3వ వచనములో మాట్లాడుతూ వచ్చాడు. ఎన్ని మాటలు చూసాం? మనం 5 మాటలు. 1, దోషములు తలలకు పైగా హెచ్చి ఉన్నవి. 2, దోషములు మితిలేనివై ఉన్నవి. 3, దోషములు తల మీదిగా పొర్లినవి. 4, దోషములు తరిమి పట్టుకుంటున్నాయి. 5, దోషములు క్రమమును తప్పించి వేస్తున్నాయి, ప్రకృతి క్రమాన్ని తప్పించి వేస్తున్నాయి. అందుకే భూమి మీద అంతా ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు ఇవన్నీ కూడా రావటానికి కారణం ఏంటంటే మానవుని అతిక్రమములే కారణం. ఎన్ని మాటలు చూసాం ఇప్పుడు? 5 వారమా చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, 7వ వచనం కదా, 7. యెహోవా మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. దోషాలు ఏం చేస్తున్నాయంట? ఏం చేస్తున్నాయి చూడండి అన్నాడు కదా, మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నాయంటే నీవు దోషివని ఆ దోషాలే మన మీద ఏం చేస్తున్నాయంట? నేరారోపణ చేస్తున్నాయంట కదా. అందుకొరకే మనం 6 తలంపులు చూస్తూ వచ్చాం. దావీదు అన్నటువంటి మాటను మా దోషములు భరింపజాలనవి అని తాను గ్రహించాడు. అయితే ఎందుకు భరింపజాలనవో 6 తలంపులు మనము చూస్తూ వచ్చాం, 6 విధాలుగా. 1, దోషములు తలలకు పైగా హెచ్చి ఉన్నవి. 2, మితిలేనంతగా ఎదిగి ఉన్నవి. 3, తల మీదుగా పొర్లిపోవుచున్నవి. 4, తరిమి పట్టుకుంటున్నాయి. 5, ప్రకృతి క్రమాన్ని తప్పించావి. 6, నేరారోపణ చేస్తున్నవి దోషములు. అందుకే భరింపజాలని. కాబట్టి ప్రియులారా, ఈ భరింపజాలని దోషములను, ఇంత ఘోరమైన వాటిని ఎవరు వాటిని భరించాడంటే లోకరక్షకుడైన దేవుడు. సర్వమానవుల దోషములను ఆయనే భరించాడు కదా. మాట చదువుకుందాం, బైబిల్లో మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. ఇంత ఘోరమైన దోషముల నుండి తప్పించటానికి ప్రవక్త ఇంకా యేసు ప్రభువారు కొన్ని వందల సంవత్సరాలకు వస్తాడనేటువంటి సత్యాన్ని ఎరిగి ఆత్మచేత ఆయన ప్రవచించినటువంటి మాట ఏంటంటే, మన అతిక్రమముల బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పిల్లరా,
మన దోషములు భరింపజాలనటువంటి వాటి నుండి ఎవరు విడిపించాడంటే లోకరక్షకుడైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దోషములన్నీ కూడా భరించి వాటి కోసమై సిలువలో ఏం చేశాడు? ఆయన నలుగగొట్టబడ్డాడంట. నలుగగొట్టబట్టం అంటే ఒకసారి కొట్టి వదిలిపెడితే బాధ ఉండదు. మాటి మాటికి కొడుతుంటే ఎంత బాధకరమైన దోషుడు. అలానే సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దోషముల కొరకై నిజముగా ఆయన నలుగగొట్టబడ్డాడు. కొరడా దెబ్బలు, అనేకమైనటువంటి మాటలు, ఎగతాళి, హేళన, ముఖం మీద గుద్దటం, చెంపలు పెరిగివేయటం, ఇవన్నీ కూడా యేసు ప్రభువారిని ఆయన మన దోషముల కొరకు నలుగగొట్టబడెను. మరొక మాట చదువుకున్న 10వ వచనం. అతనిని నలుగగొట్టుట యెహోవాకిష్టమాయెను, ఆయన అతనికి వ్యాధిని కలుగజేశాడు. నలగగొట్టడం ఎవరికి ఇష్టమైందంట? ఆ తండ్రికి ఇష్టమైనది. కుమారుని ఆయనను సిలువలో పొందుతున్న శ్రమలను, సిలువలో ఆయన పడుతున్న వేదనను తండ్రి చూసంట ఇష్టపడ్డాడంట కదా. అతనిని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకనగా సర్వ మానవులు కూడా భరింపజాలటువంటి దోషములతోటి నలిగిపోతున్నారు. ప్రకృతి క్రమాన్ని త్రిప్పివేస్తున్నాయి దోషాలు. తలల కంటే హెచ్చుగా ఎదిగిపోయి ఉన్నాయి దోషాలు. ఆ దోషములే మన మీద దోషారోపణ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవరు తప్పిస్తారు, ఎవరు విడిపిస్తారు, ఎవరు నా పిల్లలను రక్షిస్తారు అని లోకరక్షకుడైన దేవుడు తన కుమారునే మన కొరకు లోకానికి పంపి, ప్రియులారా, మన దోషముల కొరకు ఆయనే ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం అంటే మనకు బదులుగా దేవాతి దేవుడే ఆ శిక్షను భరించాడు. అందుకనే పాత నిబంధన కాలంలో ఏదైనా ఒక పాపము చేస్తే దానికి ప్రాయశ్చిత్తం, ఒక గొర్రెనో మేకనో లేక గువ్వనో ఏదో ఒకటి దాని తల మీద చేతులుంచి ఆ వ్యక్తి దానిని యాజకుని దగ్గరకు తేగానే యాజకుడు దానిని వధించి దాని రక్తాన్ని ప్రోక్షించి నీ దోషములన్నీ కూడా తొలగిపోయాయని, ఇదిగో ఇది ప్రాయశ్చిత్తం చేయబడిందని ఆ దినాలు యాజకుడు చెప్పేవాడు. కానీ ఆ బలి పశువు, యజ్ఞ పశువు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మన దోషములన్నీ కూడా ఆయనే భరించాడు. ఆయనే నలుగగొట్టబడ్డాడు. ఆయనే మన శిక్ష యావత్తు కూడా ఆయన భరించాడు. మన మీద మోపల, మనము మోయలేము కాబట్టి మన పైన మోపలేదు. అందుకే యేసు ప్రభువారు ఆయన మన కొరకు మన దోషములన్నీ కూడా మన దోషములన్నిటికీ ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన ఏమయ్యాడంటే నలుగగొట్టబడ్డాడు. నలుగగొట్టబడుతున్నా కానీ తండ్రి ఎలా ఉన్నాడు? అతని నలుగగొట్టుట యెహోవాకి ఇష్టమాయెను, అతనికి ఆయన వ్యాధిని కలుగజేశాడు. కాబట్టి మన దోషములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా ఆయన నెరవేర్చి మనల్ని మోయనివ్వలేదు. చదువుకుందాం, మరొక మాట చదువుకుందాం. బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, చూసారా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకములో తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాడు. అంటే మన దోషములు మన మీద మోపలేదు, కానీ ఆయనే మన దోషములన్నీ కూడా మోసాడు. ఆయనే మన దోషములన్నీ కూడా మోసాడు.
అందుకు ఆయన సిలువలో యెరూషలేము వీధులలో ఎందుకు ఆయన సిలువను మోస్తూ ఊరి వెలుపలకు వెళ్ళాడంటే సర్వమానవుల యొక్క దోషములు, పాపములన్నీ కూడా ఆయన భుజము మీద మోసుకొని ఊరు గౌని వెలుపలకు వెళ్ళి వాటిని మనకు అడ్డు లేకుండా ఎత్తివేశాడు. ఆ దోషములు, పాపములు ఆయనే మోసుకొని వెళ్ళి ఆయనే సిలువలో ఆయన రక్తము చేత మన పాపములు, దోషములు అన్నీ కూడా సంపూర్ణముగా కడిగి మనకేమిచ్చాడంటే సమాధానం ఇచ్చాడు. మన దోషములకు అడ్డు లేకుండా ఆయన ఎత్తివేశాడు. 21 కూడా చదువుకుందాం. 21 ఎందుకనగా 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయనలో పాపము లేదు, కానీ ప్రియులారా మన కొరకే ఆయనను పాపముగా చేశాడు. అందుకే యేసు ప్రభువారు భరింపజాలని దోషములను ఆయనే భరించాడు. వాటి కొరకు ఆయనే నలుగగొట్టబడ్డాడు. ఆ నలుగగొట్టుట తండ్రికి ఇష్టమైనది. ఆయన సిలువలో పొందిన శ్రమల ద్వారా మన దోషములన్నీ కూడా పరిహరించి ప్రియులారా మనకు గొప్ప రక్షణ, సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైన కార్యం చూడండి. మోయలేని భరింపజాలనవని దావీదు ఏ రీతిగా అన్నాడో దాని కింద చదువుకుందాం. 65వ కీర్తన 3వ వచనం కింద భాగములో చదువుకుందాం. చూడండి, మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. అందుకొరకు మన అతిక్రమలన్నీ కూడా నీవే ప్రాయశ్చిత్తము చేశావు, నీవే వాటిని తప్పించావు. ప్రభువా, నా అతిక్రమములు ఎలాంటివంటే నాను భరించలేనటువంటి అతిక్రమములు నా తల కంటే హెచ్చుగా ఉన్నాయి. అతిక్రమములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి. నా అతిక్రమాలు మితిలేనివి, ఇంకా నా అతిక్రమములు లెక్కకు మించి ఉన్నవి. అతిక్రమాలు తరిమి వేస్తున్నాయి. ఇలాంటి వాటి నుండి ప్రభువా నీవే తప్పించావు. దాని కొరకు నీవే నలుగగొట్టబడ్డావు. నీవే నీ ప్రాణాన్ని ఇచ్చావు. నాకు గొప్ప రక్షణ ఇచ్చావు. నాకు సమాధానం ఇచ్చావు. నాకు ఉన్నతమైన స్థానం ఇచ్చావు. ఎంత ఘనమైన కార్యం నా జీవితంలో చేశావు ప్రభువా. ఇంత ఘనమైన కార్యం చేసిన ప్రభువా, నీకు నేను ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకుంటా. ఏమిస్తాం మనం? హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన. అందుకే ఆయన కోరింది ఏంటంటే ఆరాధన కోరాడు. ఆరాధన చాలా విలువైనది. ఆరాధన చాలా ఉన్నతమైనది. ఆరాధన దేవుని ఘనపరిచేది. ఆరాధిస్తుంటే దేవుడు హృదయములో సింహాసనం వేసుకొని కూర్చుంటాడంట. 22వ కీర్తన 3వ వచనం అంటాడు, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అంటున్నాడు దావీదు. కాబట్టి మనము దేవుని ఆరాధిస్తుంటే ఎక్కడుంటాడంట ఆయన? హృదయములో సింహాసనం వేసుకుని కూర్చొని. చూడు నా పిల్లలు ఎలా ఆరాధిస్తున్నారు, నేను చేసినటువంటి ఘనమైన కార్యమును బట్టి ఎంత దీనులై యథార్థంగా ఆరాధిస్తున్నారు అని పరలోకపు తండ్రి అంట మన హృదయాలలో సింహాసనం వేసుకుని కూర్చొని ఆనందిస్తాడంట. ఎప్పుడు? ఆ రీతిగా ఆరాధించేటప్పుడు. లోపలికి బయటికి తిరగటము కాదు, ఆరాధనలో కళ్ళు తెరిచి అటు ఇటు చూడటము కాదు. అలా చేస్తున్నారు చాలామంది. అది మంచిది కాదు. ఆరాధన సమయం చాలా గంభీరమైనది. ఆరాధనలో దేవుడు మనలోనికి వస్తాడు. హృదయంలో ఆయన సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. ఆరాధన చాలా గంభీరమైనది. ఆరాధన తండ్రితో నిత్యత్వములో తండ్రితో నిత్యం ఉండేది ఆరాధన. పరలోకములో కూడా ఆరాధన. భూమి మీద చేసే ఆరాధన పరలోకములో కూడా తండ్రిని నిత్యము కూడా ఆరాధించే అనుభవాన్ని నేర్పిస్తుంది భూమి మీద. అందుకొరకై
ప్రభువా, నా దోషములు భరింపజాలనవయ్యా. నా దోషములు నా తలకు పైగా హెచ్చి ఉన్నవయ్యా. నా దోషములు మితిలేనివయ్యా. నా దోషాలు నన్ను తరిమి పట్టుకుంటున్నవయ్యా. నా దోషములు క్రమాన్ని త్రిప్పివేశాయ్యా. నా దోషములు నా మీద దోషారోపణ చేస్తూ ఇలాంటి వాటిలో నేను ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రభువా, నీవే నా కొరకు లోకానికి వచ్చి నా నిమిత్తమై నువ్వు చేసిన గొప్ప విమోచన కార్యం నలుగుగొట్టబడ్డావు. నా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చావు. ఇంత అద్భుతమైన కార్యాన్ని నా జీవితంలో చేశావు. అందుకు హృదయమారా నిన్ను ఆరాధిస్తున్నాను అని దేవుని మనం ఆరాధించి ఆయన నామమును ఘనపరచుతాం.